హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మా పెళ్లి రోజు. మా పెళ్లి రోజు సందర్భంగా మా హస్బెండ్ నేను లైఫ్లో ఎప్పుడు తీసుకున్నంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు. అందులో మొదటిది నా ఒంటి మీద ఉన్న ఈ బ్లాక్ శారీ ప్లస్ ఈ వెంకటగిరి పట్టు శారీ. నేను కట్టుకున్నది బ్లాక్ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి, ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ అనమాట. సో ఈ శారీస్ కూడా నా లైఫ్లో పెళ్ళప్పుడు తీసుకున్నానండి. బాగా కాస్ట్లీ శారీస్, బాగా కాస్ట్లీ అంటే ఈ రోజులో నార్మల్ శారీస్ అనమాట, నార్మల్ కాస్ట్ అనమాట. సో అంత కాస్ట్లీ శారీస్ మళ్ళీ ఈ శారీ తీసుకోవడం అనమాట. ఇదివరకు ఎప్పుడు ఇంత కాస్ట్లీ శారీస్ నేను అంత ప్రిఫర్ చేయనండి. అనవసరంగా బట్టలకు పెట్టుకోవడం ఎందుకు, వేస్ట్ అయిపోవడం ఎందుకు మనీ అని చెప్పి. కానీ ఈ శారీ మాత్రం డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పాను, అందుకని డబ్బులు ఇచ్చారు. సో ఈ 2 శారీస్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ గిఫ్ట్ ఈ మ్యారేజ్ యానివర్సరీకి. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీ అందరితోటి. అది నా పర్సనల్ విషయమే. మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వచ్చే టైంకి ఖచ్చితంగా ఫస్ట్ యానివర్సరీ వచ్చే ఒక 10 days ముందు నాకు అబార్షన్ జరిగింది. అది కూడా 5th month స్టార్టింగ్లో జరిగింది. అది కూడా ఎలా చేశారంటే ఏదో జస్ట్ ఇంజెక్షన్ చేసి దాని అంతటా అది జరగడం కాకుండా ఎగ్జాక్ట్గా నార్మల్ డెలివరీలో ఎంత పెయిన్స్ పడతారో నాకు నార్మల్ డెలివరీ లాగే అయ్యింది. సో అది చాలా బిగ్గెస్ట్ థింగ్ అనమాట నా లైఫ్లో జరిగిన ఫస్ట్ బాధాకరమైన విషయం. సో దానికి అబార్షన్ జరిగేదానికి ఫస్ట్ యానివర్సరీకి మధ్యలో 9 to 10 days ఏనండి ఉంది. సేమ్ మంత్ నవంబర్లోనే జరిగింది మా పెళ్ళి, నవంబర్లోనే అది కూడా జరిగింది అనమాట. సో అప్పుడు బాగా యాజ్ యూజువల్ డిప్రెషన్లో ఉంటాం కదండి. సో లేడీస్ కొంచెం బాగా సెన్సిటివ్ కాబట్టి బాగా డిప్రెషన్లో ఉండిపోయాను. సో మా హస్బెండ్ అయితే చిన్నది కాదండి, మంచి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. కానీ అది ఎంజాయ్ చేసి దానికోసం ఇది చేసుకునే లేకుండా పోయింది. ఆ తర్వాత సెకండ్ యానివర్సరీకి నుంచి మేము రెగ్యులర్గా చేస్తున్నదండి. సింపుల్ అండి. మేము ఒకరికొకరికి గిఫ్ట్లు ఇచ్చుకోవడము, ఇప్పట్లాగా హంగామాలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం అదేమి ఉండదు. సింపుల్ మాది. మార్నింగ్ స్నానం చేసి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళి పూజో అర్చనో ఏదో ఒకటి అభిషేకమో ఏదో ఒకటి చేయించుకుంటాం. ఆల్మోస్ట్ ఒక గంటన్నర టెంపుల్లో గడిపేస్తాం. ఆ తర్వాత కొంచెం అలా తిరిగేసి రోడ్లమ్మటి పడి తిరిగేసి కారు కొనకముందు బండి మీద తిరిగేవాళ్ళం, కారు కొన్నాక కారులో తిరిగేవాళ్ళం. సో పిల్లలకు పుట్టక ముందు వరకు ఎవ్రీ ఇయర్ ఇదేనమాట. కొంచెం సేపు తిరిగేసి లంచ్కి హోటల్కి వెళ్ళేవాళ్ళం. సో లంచ్లో నంబరు కామెడీ అనమాట. అది ఏం లేదండి, ఒక బిర్యానీ తీసుకునేవాళ్ళం, ఒక స్టార్టర్ తీసుకునేవాళ్ళం, ఒక కూల్ డ్రింక్ తీసుకునేవాళ్ళం, షేర్ చేసుకునేవాళ్ళం, తినేసి అయిపోయింది. అందులో మందే హయ్యెస్ట్ అనమాట బొక్కే దాంట్లో. అట్లా తినేసిన తర్వాత ఏదైనా సరేనండి, కన్నడ, తమిళ్, తెలుగు ఏదన్నా కానీ కొత్తది మూవీ ఉంటే చాలు. ఏ సినిమా థియేటర్కైనా సరే, అది చిన్నదా ఐమాక్స్ అంత సీన్ ఉండేది కాదండి. మేము నార్మల్ థియేటర్స్కి ఎక్కువ కన్నడ, తెలుగు సినిమాలకి ఎక్కువ వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. సో ఆ సినిమా చూసేటప్పటికి ఈవినింగ్ 6 అయ్యేదండి. బెంగళూరు మేము ఉండేది సౌత్ బెంగళూరులో. సో అక్కడ ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారనమాట. ప్లస్ చాలా బాగుంటుందండి, పార్కులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ సినిమా నుంచి వచ్చి మేము పార్కులోకి వెళ్ళి కూర్చుంటాం. పార్కులో ఒక గంటన్నర 2 గంటలు కాసేపు కూర్చొని కాసేపు నడము, సరదాగా మాట్లాడుకోవడము, సరదాగా ఏదన్నా కానీ మాట్లాడుకుంటా సరదాగా తిరుగుతా అలా ఇలా అనుకుంటూ అయిపోయేది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి జస్ట్ స్నాక్స్ లాగా, డిన్నర్ అంటే మళ్ళీ హోటల్కి వెళ్ళి తింటాం కాదు, జస్ట్ రోడ్ సైడ్ ఏదన్నా టిఫిన్ సెంటర్లకు వెళ్ళి కొంచెం నుంచొని తినే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి బెంగళూరులో. నాకు బాగా గుర్తు ఏంటంటే బనశంకరి బస్ స్టాండ్లో ఉండేదండి అప్పుడు కొత్తగా పెట్టడం అనమాట. భలే టేస్టీగా ఉండేది. అక్కడ కొంచెం తినేసి ఏదో టిఫిన్ ఏదో ఒకటి తినేసేసి నేను చలో ఇంటికి దొబ్బేయడం అందే. మళ్ళీ తెల్లారి ఆఫీస్కి పరిగెత్తాలి కదా, అప్పట్లో జాబ్ చేసేదాన్ని కాబట్టి ఇద్దరం ఆఫీస్కి పరిగెత్తాలి కాబట్టి ఇదనమాట. ఎవ్రీ ఇయర్ మాది ఇంతే సింపుల్గా ఉంటుందండి. కాకపోతే ఒక గంటన్నర 2 గంటల మధ్యలో ఒక్కొక్కసారి షాపింగ్ చేసేవాళ్ళం. విండో షాపింగ్ అండి. నేను ఎప్పుడు అంత ఓవర్ ఎక్స్పెన్సివ్ పెట్టను వెయిట్ కోసము. విండో షాపింగ్లు చేసేదాన్ని జస్ట్ సరదాగా, అది కూడా ఒక 1 hour 2 hours అట్లా పిల్లలు పుట్టే వరకు మా మ్యారేజ్ డే అలా జరిగిపోయిందండి. నేను మా హస్బెండ్కి ఏం గిఫ్ట్లు ఇచ్చింది లేదు, మా హస్బెండ్ నాకు ఇచ్చింది ఏమీ లేదు. కాకపోతే మ్యాక్సిమం టైం టుగెదర్ స్పెండ్ చేసేవాళ్ళం. మంచి చెడు అన్ని విషయాలు, ఇంట్లో విషయాలు లేకపోతే రిలేటివ్స్ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. తన సైడ్ నుంచి తను, నా సైడ్ నుంచి. సో అండర్స్టాండింగ్ ఈజీగా పెరిగిపోవడం
అండర్స్టాండింగ్ బాగా రావడానికి అది బాగా హెల్ప్ అయింది. మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్కషన్లు అయ్యేప్పుడు ఉండేయాలేనండి. అప్పుడు పిల్లలు పుట్టే వరకు మాది అలాగే జరిగింది. పిల్లలు పుట్టిన సంవత్సరం మాత్రం అసలు నేను మర్చిపోయానండి. ఎందుకంటే అప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎర్లీ బర్త్ వాళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి ఎర్లీ బర్త్ అయింది. ఎర్లీ బర్త్ అవ్వడం వల్ల వాళ్ళు ఎన్ఐసీలో ఉండటము, ఆ సంవత్సరం మళ్ళీ పుట్టిన నెలలో కాకుండా ఆల్మోస్ట్ 2.5 months తర్వాత ఇంటికి రావడము, అలా ఆ మ్యారేజ్ డే అసలు మర్చిపోయాం. అస్సలు గుర్తే లేదు. ఆ పిల్లల టెన్షన్లో ఉండి అసలు ఆ మ్యారేజ్ డేనే గుర్తులేదు. ఆ తర్వాత సంవత్సరం నుంచి పిల్లలు కొంచెం చేతిలో ఉండేవాళ్ళు కాబట్టి ఇదే పరిస్థితి అండి. పొద్దున్నే లేసి టెంపుల్కి వెళ్ళడం, ఆ తర్వాత కూడా రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కాదు. అయితే రెస్టారెంట్కి వెళ్ళకుండా ఊరికే సరదాగా పార్కులు అమ్మిటి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సరదాగా కారులో రౌండ్స్ వేసుకునే వాళ్ళము. ఏదో ఒకటి ఫుడ్ ఇంట్లోని ప్రిపేర్ చేసేసుకొని తినేసి అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అలా అలా ఇయర్స్ పోయినాయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ డేకి యూఎస్ వచ్చిన తర్వాత కూడా ఇనిషియల్గా అప్పుడు చిన్నపిల్లలు ఇది వింటర్ సీజన్ కాబట్టి పెద్దగా ఫస్ట్ ఇయర్ అసలు బయటికి వెళ్ళలేదు. ఆ చలికి తట్టుకోలేక. మేము వచ్చిన సంవత్సరం అసలు అక్టోబర్ నుంచి మంచు పట్టడం మొదలైంది. సో అందువల్ల అసలు బయటికి వెళ్ళలేదు. జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము ఆ చలిలోనే, అంతే తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ నార్మల్ మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళమి, మూవీస్కి. అది యూఎస్ వచ్చి నాకు అస్సలు చూడటం మానేసామండి. ఆ ఎంజాయ్మెంట్ మాత్రం చాలా మిస్ అవుతున్నాను నేను. అంటే మూవీ చూడటము, సరదాగా తిరగడము, రోడ్లు అమ్మిటి విండో షాపింగ్ చేయడం, అది మాత్రం బాగా మిస్ అవుతున్నాను. బట్ మేము ఇప్పటి వరకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గిఫ్ట్లు ఇచ్చుకుని లేదు, ఏ సెలబ్రేషన్స్ ఉండేవి కాదు. ఒక్కోసారి కేక్ తెచ్చుకొని కట్ చేసుకునే వాళ్ళం, ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. కాకపోతే ఎక్కువ టైం టుగెదర్ స్పెండ్ చేసేవాళ్ళం అండి. ఈ రోజులో ఇది నిజంగా అవసరము. ఇప్పుడు మా హస్బెండ్ నా లైఫ్లో నేను అంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఎవరు ఇవ్వలేదండి ఇంతవరకు. నేను ఎవరికి అసలు ఇవ్వలేండి, అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటో చూపిస్తాను. అదేంటంటే ఇది నిన్నే వచ్చిందండి, నాకు తెలియకుండా బుక్ చేశారు. అదేంటంటే iPhone 17 Pro Max. ఇది వచ్చింది. సో మేముందే కొత్తదండి, నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు, నిన్నే వచ్చింది. ఓపెన్ చేసి మీకే చూపిస్తున్నాను, మా వారికి కూడా చూపించటం. సో ఇది సెకండ్ గిఫ్ట్ అనమాట. తను ఇచ్చింది కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్. ఇంత కాస్ట్లీ ఇది మీకు తెలిసే ఉంటుంది. iPhone 17 Pro Max ఈ ఇయరే రిలీజ్ అయింది మన సెప్టెంబర్లో. సో కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కొత్తవి కాబట్టి. టపాం అబ్బో చంద్రబాబు బాక్స్ ఎంత గట్టిగా ఉంది. ఓ వావ్, నాది ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంది. ఇదిగోండి మీ ముందే చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను అసలు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే మీకు వీడియో చేసి చూపిద్దాము అని. ఎందుకనంటే నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి అందరికీ చూపిద్దామని. అట్లాగనే అందరూ ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వలేరులేండి, అది ఇంపాసిబుల్. పర్లేదు, 17 Pro Max అట. ఇది బ్లూ తీసుకున్నారు. నన్ను అడిగారు కానీ కలరు అదంతా మనకి ఏముంది, నేను నార్మల్ తను తీసుకుంటున్నాను, నేను తీసుకుంటాను అని చెప్పేటప్పటికి సరే ఓకే తీసుకుంటున్నారు కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. బట్ ఇది నాకు 17 Pro Max. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంది 12 Pro Max. అది నేను యూఎస్కి వచ్చినప్పుడు 4 years బ్యాక్ ఆయన అప్పుడు తీసుకొని ఉన్నాడు. ఎందుకంటే మాకంటే 6 months ముందు ఇక్కడికి వచ్చారు కాబట్టి తీసుకొని అది తను యూజ్ చేస్తున్నాడు. కానీ తర్వాత అది నాకు ఇచ్చేసి తను వేరేది తీసుకున్నాడు. సో అప్పటి నుంచి ఆ 12 Pro Max నేను వాడుతూ ఉన్నానండి. నాకు ఇప్పటికి కూడా అవసరం లేదు, కానీ అది హ్యాంగ్ అయిపోతుంది ఊరికే. సో దానికి సపోర్ట్ కూడా లేదు. 12 Pro Maxకి సపోర్ట్ కూడా తీసేశారు. సో అప్డేటెడ్స్ ఏమీ రావటం లేదనమాట. అందుకని 17 Pro Max తీసుకున్నారనమాట. మన మొఖాలకి ఎంత అవసరం లేదు, ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు అవసరం లేదు, బట్ ఇచ్చాడు. నేను చాలా అంటే చాలా హ్యాపీ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు ఆయన ఇవ్వలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా నాకు చాలా అల్ప సంతోషం అంటారు కదండి, ఆ టైప్ అనమాట. మనం ఏంటంటే హ్యాపీగా పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళడం నాకు మనసుకు ప్రశాంతత. ఆ తర్వాత
వంట పని చేసే లేకుండా బొజ్జ నిండా ఆహా అని తినడం. ఇంకొకటి అంటే వంట పని చేసే పని ఉండదు కదండి, వంట చేసుకోవడం, అబ్బా ఈ అంట్లు తోముకోవడం, ఇవన్నీ వాటి నుంచి కొంచెం సేపు రిలీఫ్ అనమాట. ఆ తర్వాత సరదాగా నేను షాపింగ్ పెద్దగా ఇష్టపడను, ఎక్కువసేపు చేయను కూడా చేయలేను, మ్యాక్స్ టు మ్యాక్స్ గంట సేపు, అందుకంటే ఎక్కువసేపు నా వల్ల కూడా కాదు. సో విండో షాపింగ్ చేయడం కాసేపు, ఆ తర్వాత సరదాగా కారులో తిరగడమో, చక్కర్లు కొట్టడమో, లేకపోతే పార్కులో మీరు తిరగడమో, ఇదనమాట మా రెగ్యులర్ డ్యూటీ. ఆ టైము ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే అలా ట్రై చేయండి. కేకులు కట్ చేసుకోవడం, గిఫ్ట్లు ఇచ్చుకోవడం, ఇప్పుడు నేను ఎందుకంటే ఇంత సర్ప్రైజ్గా ఇంత హ్యాపీగా ఇన్ని సంవత్సరాల్లో మా హస్బెండ్ నాకు ఏమీ గిఫ్ట్ ఇచ్చారు, నేను మా హస్బెండ్కి ఇవ్వలేదు. అందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నది నాది చిన్న సంతోషం. అట్లా తిరగడం, అట్లా స్పెండ్ చేయడం టైము, నా సంతోషం అందులో నేను చూసుకున్నాను. ఆయనకు కూడా అదే ఇష్టం, అదే ప్రాసెస్ ఇష్టం. సో ఆయన కూడా అందులోనే సంతోషం చూసుకున్నారు. ఈ గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు ఇవన్నీ మేము అంత అప్డేటెడ్ కాదు కాబట్టి అంత ఆలోచించలేదు. కానీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, ఎవరు కూడా ఎవరైనా ఎవరెందుకు ఇస్తారులేండి, మన పిల్లలో, మన హస్బెండో, మన పేరెంట్స్ ఇవ్వాలి. మా అమ్మ వాళ్ళు ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు ఏమిస్తారు మనకి. ఫైనల్గా మా హస్బెండ్ ఇచ్చారు ఇంత కాస్ట్లీ గిఫ్ట్. ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి నాకు, ఖచ్చితంగా అంటే ఫోన్ మారుస్తూ ఉండొచ్చు కానీ బట్ ఆ గిఫ్ట్ ఇచ్చింది, ఈ హ్యాపీనెస్ అనేది మర్చిపోలేమన్నమాట. ఎందుకంటే పెళ్ళి నాకు ఫస్ట్ టైం కదా, అందువల్ల అనమాట. కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయండి. ఫస్ట్ యానివర్సరీకి నేను అంత డిప్రెషన్లో ఉన్నా కూడా ఒక చిన్న గిఫ్ట్ తెచ్చి ఇవ్వడం ఆయన గుర్తుపెట్టుకొని. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఎందుకంటే మీ హస్బెండ్కి మీరు ఏమి ఇచ్చారు? నిజం చెప్తున్నానండి, ఈ రోజుకి మా హస్బెండ్కి నేను ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు పెళ్లి రోజుకి. ఆయన నేను ఉన్నాను కదండి, ఇంకెందుకు ఆయనకి గిఫ్ట్లు? ఇలాంటి బ్రహ్మరాక్షన్స్ని భరించడమే ఆయనకి పెద్ద గిఫ్ట్. సో నా లైఫ్లో కాస్ట్లీయెస్ట్ సెకండ్ గిఫ్ట్ అనమాట. అది ఫస్ట్ గిఫ్ట్, నా పెళ్ళప్పుడు అంత కాస్ట్లీ శారీస్ తీసుకున్నానండి, ఇంత ఖర్చు పెట్టి. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఇంకొకటి మీరు అడగచ్చు, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి మీకు అని. ఎగ్జాక్ట్గా 14 సంవత్సరాల వనవాసం అయితే కంప్లీట్ అయిందండి. 15th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇదండి నా పెళ్లి రోజుకి, నా పెళ్ళి కాదు, మా పెళ్లి రోజుకి మా వారు నాకు ఇచ్చిన కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్స్. బట్ మా వారికి నేను ఏమి ఇవ్వలేకపోయాను. 2 అందమైన కూతుళ్ళని అయితే ఇచ్చానండి. చాలా అంటే చాలా టాలెంటెడ్, చాలా అంటే చాలా షార్ప్ 2 కూతుళ్ళని ఇచ్చాను. అంతకంటే ఇంకా ఆడపిల్లలు వేస్తామండి, అసలు ఏమి లైఫ్ ఉంటుంది. ఆడపిల్లలు పుడితే సూపర్ లైఫ్ ఉంటుంది కదా. ఈ గిఫ్ట్లన్నీ ఒక మూలకే వస్తాయి, అంత పెద్ద గిఫ్ట్లు ముందు. సో మా పెళ్లి రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీ పెళ్లి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.